అధ్యక్షులు సుధాకర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఇవాళ జరిగిన ఆ శంకుస్థాపన భారీ ఎత్తున జరిగింది కదా, దాదాపు 15 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ జరిగింది కదా. దీన్ని అమరావతికి సంబంధించిన లేదా రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఒక పెద్ద యజ్ఞంలో దీన్ని ఒక ఎలాంటి టర్నింగ్ పాయింట్గా చూస్తున్నారు? ఏదైతే వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయండి. ఒక ప్రణాళిక పద్ధతి ప్రకారం కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఒక ప్రణాళిక గతంలో భూమి అలాట్ చేసినటువంటి ఆ సంస్థలన్నీ కూడా ఒకటొకటి శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఈ రోజు కూడా నిర్మలా సీతారామన్ గారి సమక్షంలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. 2028 మార్చికి ఏదైతే ఒక దశ నిర్మాణ కార్యక్రమాలు పూర్తవుతాయి, గవర్నమెంట్ కాంప్లెక్స్లు ఇవన్నీ కూడా, అదేవిధంగా రైతులకు కూడా రిటర్నబుల్ ప్లాట్లను డెవలప్మెంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా 2028 కల్లా. కాబట్టి ఇది ఒక శుభ పరిణామం. అదేవిధంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన యొక్క అమరావతి రాజధానిలో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఒకే చోట ఉండటం కూడా ఒక గొప్పతనంగా ఉంది. అందుకనే ఈరోజు నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా 15 సంస్థలు ప్రారంభించబడ్డాయి. సుమారుగా 6750 ఉద్యోగ అవకాశాలను అక్కడ పొందే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఈ రాజధాని నిర్మాణ కార్యక్రమాలు తప్పకుండా 2028 మార్చి కల్లా ఒక దశ నిర్మాణం పూర్తి అవుతుంది అనే విశ్వాసం రైతుల్లో ఉంది. దానికి అవసరమైనటువంటి నిధులు కూడా నాబార్డు నుంచి కానివ్వండి, అదేవిధంగా అన్ని రకాల రుణ సమీకరణ కూడా సిఆర్డిఏ చేపట్టింది. పనులు కాంట్రాక్టర్లు ఎప్పుడైతే పనులు చేశారో వెంటనే వారికి బిల్లులు చెల్లించే విధంగా కూడా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. కాబట్టి నిధుల సమస్య కూడా రాజధాని నిర్మాణానికి లేదు. తప్పకుండా రాజధాని నిర్మాణం శరవేగంగా ముందుకు వెళ్తా ఉంటుంది. కాబట్టి ఎవరికి మాలో కూడా ఎటువంటి అపోహలు లేవు, ఆందోళనలు లేవు. తప్పకుండా అమరావతి రాజధాని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చెందుతుందనటానికి ఇటువంటి శంకుస్థాపనలు నూతన ఉత్సాహాన్ని, నూతన ఉత్తేజాన్ని రైతుల్లోనూ, అదేవిధంగా అమరావతి రాజధాని ఆకాంక్ష పరులందరిలో కూడా కలగజేయడంలో ఎటువంటి సందేహం లేదండి. రైట్. సుధాకర్ గారు ఒక్క నిమిషం. పట్టాభి గారు గుడ్ ఈవినింగ్ అండి. పట్టాభి గారు, ఇప్పటి వరకు మనం పరిపాలనాపరమైన సెక్రటేరియట్ అవి చూసాం, అలాగే అసెంబ్లీ, కౌన్సిల్ ఇవి చూసాం, ఇంకా క్వార్టర్స్ నిర్మాణాలు అవి జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పటివరకు అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ అండ్ లెజిస్లేటివ్ క్యాపిటల్గానే ప్రస్తుతానికి ఉండింది అది. సో ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇది ఎలాంటి పురోగతి దిశగా అమరావతిని రాజధానిని తీసుకెళ్లే అవకాశం ఉంది? ఇది ఎలాంటి దాన్ని ఏమంటారు టాప్ గేర్లో వేసిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా వికే గారు, ముందుగా మీకు ప్యానెల్